రీసర్వే పూర్తి. పురోగతిపై ప్రతి నెల సమీక్ష. ఆగస్టు 15 నాటికి విద్యార్థులకు ఒక జత ఏకరూప దుస్తులు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 27 నాటికి అంటే 2027 నాటికి 3 విడతల భూముల రీసర్వే పూర్తి చేస్తామని, దీన్ని పురోగతిని ప్రతి నెల సమీక్షిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ రీసర్వే, భూభారతి అమలు తదితర అంశాలపై ఖమ్మం కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించారు. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తాం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ఇక భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 15 నెలలైన ప్రజల అంచనాలకు అయితే చేయలేకపోతున్నాం. ఈ చట్టం సమర్థంగా అమలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే అవసరమని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లో అధునాతన రోవర్లతో రీసర్వే నిర్వహిస్తే 90% సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో నక్షాలేని ములుగుమాడు గ్రామంలో సర్వే పూర్తి కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు ఆశీర్వాద సభలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశాం. లైసెన్స్డ్ సర్వేలకు ఎకరాకు ₹60 అయితే చెల్లిస్తూ ఉన్నాం. ఇక సాదా బైనామా దరఖాస్తుల తిరస్కరణపై అపోహలు అయితే ఉన్నాయి. అపోహలు అయితే పెట్టుకోవద్దని చెప్పారు. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే భూములు 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి కాబోతుంది అనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సబ్స్క్రైబ్